అప్పుడు అవుట్ అంటారు. బౌలర్ ఫేస్ బద్దలైపోవాలి. అప్పుడు మ్యాచ్ ఆపేస్తారు. అది కోర్ట్ నీట్ గా 4 వెళ్ళాలంతే. ఇది ఓకే. పండు డబ్బులు రా. ఎలా కడుపు అన్నం తిన్నావు, బిర్యానీ తిన్నావు. ఓ పక్కన ఫ్రెండ్ అవుట్ అయిపోయాడు, ఫీల్ అవుతుండే. ఇప్పుడు డబ్బులు పెడతావు రేపు పొద్దున కనపడా. నువ్వేంట్రా ఇప్పుడు దాకా సచిన్ లాగా ఆడుతున్నావు అనుకుంటే సచిన్ లాగా వెళ్ళకొచ్చు. మ్యాచ్ ఫిక్సింగ్ ఏమిలగ్రా బాబు, టాటా స్టీల్ ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్ గా తీసుకొచ్చినట్టుంది మా తల్లి. అయ్యి బాబు చూస్తేనే 4,000 పోయిందంటే నవ్వితే 45,000 ఈజీగా పోద్ది. దాన్ని నాకన్నా ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. ఎందుకు లేడు? మావాడు ఉన్నాడుగా. మీ అబ్బాయికి ఏంటండి గోల్డ్? ఈ నెల జీతం ఇచ్చేసాను కదరా. వచ్చే నెలైనా పెంచుతారేమో. నెల నెల వడ్డీ కట్టేసరికి తాతలు దిగొస్తున్నారు. వాళ్ళు పై ఫ్లోర్ లో ఉంటారండి. ఏంటమ్మా ప్యాక్ అంత చీప్ గా తీసి పడేస్తున్నావు? ప్యాక్ మన జాతీయ క్రీడ తెలుసా? మన జాతీయ క్రీడ హాకీ అనుకుంటా. నువ్వు నాకు 100 బాకీ అనుకుంటా. రాత్రి సెకండ్ షో సినిమాకి వెళ్ళాను నాన్న. అక్కడ థియేటర్ బయట ఒకడు ఆడుతున్నాడు. ఏం హ్యాండ్ నాడిది గంటలో నాకు 300 పోయింది. అందుకే రాత్రి అంతా దగ్గర కోచింగ్ తీసుకుని పొద్దున ఇదిగో ఇక్కడ స్టార్ట్ చేశా. ఎంత వచ్చింది? 500. ఏది? మనకు కాదు, ఆడికి. శనివారం రాత్రి ఏం తింటాను? ఏం తినరు. ఏం తాగుతాను? పాలు. మరి భోజనం రమ్మని ఎందుకు అడిగావు? బుద్ధి లేక. ఆహా, మరి బిల్లు ఎవడు కడతాడండి? సినిమాలో చూసి నవ్వుకునేవాడిని కానీ ఇప్పటికి బిల్లు కట్టకపోతే ప్లేట్లు కడిగిస్తున్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది బాబాయ్. బిల్లు కట్టలేదని పాపం ప్లేట్లు కడిగించారు. నువ్వు ప్లేట్లు కడిగావా? నేను ప్లేట్లు కడగడం ఏంటి, తోమేనంతే. ఆవకాయ 12. ఆ 12 కూడా పైన పెట్టి బాబాయ్. పొరపాట్లో చూసుకోలేదు. పొరపాటు గారు అలవాటనే చూసుకోలేదు కానీ ఏ బ్యూటీ పార్లర్ లో పెట్టుకుంటే చదువు మానేసి 24 hours నేనే డ్యూటీ చేసి ఉండేవాడిని. ఈయనడు పొగరు ఫిగరు. నువ్వా? ఈ షాప్ ఓనా? లోను. అవును, ఏం కొనడానికి వచ్చావు? హార్లిక్స్. మరి ఫారెక్స్? ఫారెక్స్ నీలా ఎదిగే పిల్లలకి మంచిది. అట్లా వెళ్ళి కొనుక్కో. పార్ట్లుగా చూస్తే ఇది కూడా బానే ఉందే. ఏం కొందా అమ్మాయి? కొత్తగా సెంట్లు వచ్చినాయి కదా, ఒకడు అమ్మాం. అది మొగాళ్ళు కొట్టుకునేది. ఇదేంటిది రాదా ఇది? అది రాదు బాబు. ఏ పాడైపోయిందా? లేదు బాబు, ఆ. అది నాన్నగారు తాళం వేసుకుని. నీ మీద అంత నమ్మకం ఏంటి? నా మీద నమ్మకం కాదు బాబు, ఆ. నీ మీద అనుమానం.